హలో! వెల్కమ్ టు సాలిడ్ టీవీ. మీ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. ఈ రిపబ్లిక్ డే రోజు అసలు రిపబ్లిక్ డే అంటే ఏంటి అని చెప్పడానికి మనతో ఉన్నారు. ఆహ్! ఒక పెద్ద దేశభక్తుడు అని చెప్పలేం కానీ దేశభక్తుడు. అలాగే బాలయ్య బాబు డైలాగ్‌తో ఫేమస్ అయిపోయారు. ఇంకా ఇప్పుడు చాలా చేస్తూ ఫేమస్ అవుతూ ఉన్నారు. మనతో కొన్ని విషయాలు పంచుకోవడానికి, మనకు తెలియని విషయాలు చెప్పడానికి వచ్చారు శశి గారు. హలో శశిధర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నారా? బాగున్నానండి. మీరు బాగున్నారా? బాగున్నానండి. హ్యాపీ రిపబ్లిక్ డే అండి. థ్యాంక్ యూ అండి. సేమ్ టు యూ అండి. హా! వెల్కమ్. మా షోకొచ్చారు. హ్మ్. అలాగే ఒక మాట, అసలు రిపబ్లిక్ డే అంటే ఏంటండి? రిపబ్లిక్ డే అంటే మనమేదో చిన్నప్పటి నుంచి చూస్తుంటే మనం అంటాం కదా! స్కూల్‌కెళ్ళి జెండాకి సెల్యూట్ కొట్టేసి, తర్వాత వాళ్ళిచ్చే లడ్డూ లేకపోతే ఏదైనా మిక్చర్ తినేసి రావడం. అదే రిపబ్లిక్ డే చిన్నప్పటి నుంచి మనకి ఒక చిన్న తెలిసి తెలియని ఒక ఇన్సిడెంట్ లాగా చూస్తాం. హ్మ్. కానీ రిపబ్లిక్ డే అంటే చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. ఎందుకంటే మన దేశం బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేసి స్వాతంత్రం తెచ్చుకున్నోళ్ళం. హ్మ్. చాలామంది ఏమంటారంటే బ్రిటిష్ వాళ్ళు ఏమని చెప్తారంటే మేము ఇండియాకి స్వాతంత్రం ఇచ్చామని చెప్పేసి అంటారు. కానీ ఇవ్వలేదు వాళ్ళు. మనం పోరాడి తెచ్చుకున్నాం. సో, ఆ విధంగా మనం చెప్పుకోవాలి. మన వాళ్ళు అలా చెప్పారు. బ్రిటిష్ వాళ్ళ దగ్గర మనం స్వాతంత్రం తెచ్చుకున్నాం. అదేంది వాళ్ళు మనకిచ్చారని చెప్పేసి అంటాం. అది తప్పు. స్వాతంత్రం అనేది మనం తెచ్చుకున్నాం. పోరాడి తెచ్చుకున్నాం. ఎన్నో త్యాగాలు, రక్తాలు చిందించారు చాలామంది. శాంతియుతంగా వెళ్ళే వాళ్ళు శాంతియుతంగా వెళ్ళి జైలు పాలయ్యారు. అసవులు బాసారు, త్యాగాలు చేశారు. సో, ఇండిపెండెన్స్ డే అనేది ఎలా ఉంటుందంటే మనం స్వాతంత్రం ఎప్పటి నుంచి అయ్యాము, ఎప్పటి నుంచి స్వాతంత్రం మనకొచ్చింది అది ఇండిపెండెన్స్. సో, ఎందరో త్యాగమూర్తులు చేసిన త్యాగాల వల్ల వచ్చిన త్యాగానికి ఫలితమే ఇండిపెండెన్స్. సో, రిపబ్లిక్ డే అంటే ఎలా ఉంటుందంటే దేశానికి స్వాతంత్రం వస్తే సరిపోదు. అక్కడ జనాలకు మనం హక్కులు కల్పించాలి. అక్కడ రాజ్యాధికారాన్ని జనాలకి ఇవ్వాలి. సో, జనాలు ఎన్నుకోబడ్డ ఒక నాయకుడిచే ప్రజల పాలన జరగాలి. సో, ఇదంతా జరగాలంటే మనకంటూ ఒక రాజ్యాంగం ఉండాలి. సో, మన కాన్స్టిట్యూషనల్ ఏ రోజైతే అమెండ్మెంట్‌లోకి వచ్చిందో అదే జనవరి 26 రిపబ్లిక్ డే అంటాం. సో, ఓకే. ఈ కాన్స్టిట్యూషన్ రావడానికి కూడా చాలా సమయం పట్టింది. అప్పుడెప్పుడో 1946లో డిసెంబర్‌లో స్టార్ట్ చేస్తే 2 సంవత్సరాల 11 నెలలయ్యి 2 సంవత్సరాల 11 నెలల 18, 17 రోజుల తర్వాత ఆ రాజ్యాంగం రాయడం అనేది పూర్తయింది. అంటే అర్థం చేసుకోండి. అంటే మన దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి హక్కులు కల్పించాలి. వాళ్ళు జీవించే ప్రతి జీవితాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళకున్న హక్కులు, వాళ్ళకున్న భావోద్వేగాలకి లోన ఎలా ఉంటారో, వాళ్ళకి కల్పించాల్సినటువంటి ఏవైతే ఇంకా శపథాలు ఉంటాయో ప్రతీదీ ఈ రాజ్యాంగంలో రాసి ఉంటుంది. సో, మనం దేశానికి ఉన్న ప్రతి మానవుడికి, ప్రతి పుట్టకి, ప్రతి గుట్టకి అంటాం కదా! సో, ప్రతి చిన్న పల్లెటూరు దాకా ఎలా వెళ్ళి వాళ్ళ హక్కులేంటో తెలుసుకునే విధంగా చేయాలి. సో, వాళ్ళ హక్కులు కల్పిస్తే వాళ్ళు ముందుకు ఎలా వెళ్తారు జీవితంలో, అంటే మన దేశం యొక్క ప్రాధాన్యతకి ఎలా ముందుకు పెంపొందించుకుంటారో, సో, దాని గురించి తెలియపరిచిందే ఈ రాజ్యాంగం. సో, ఈ రాజ్యాంగం మనకు డిసెంబరు నెలలో స్టార్ట్ చేశారు. 1946లోనే స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేస్తే 1949కి అది పూర్తయింది. దగ్గర 2 సంవత్సరాల 11 రోజుల 11 నెలలైంది నవంబర్‌లో. సో, ఓకే. మనం ఈ కాన్స్టిట్యూషనల్ డేని నవంబర్ 26థ్ జరుపుకుంటాం. కానీ అమల్లోకొచ్చింది జనవరి 26 1950కొచ్చింది. సో, ఈరోజు మనం మన ఢిల్లీలో మన ప్రధానమంత్రి ఎవరైనా గానీ, ప్రధానమంత్రులు ఎవరైతే ఉన్నారో ఇప్పటిదాకా వస్తున్న ఆచారం ప్రకారం అక్కడ మనకి పరేడ్ అనేది జరుగుతుంటది. అంటే మీకు ఒక మాటలో చెప్పాలంటే మార్చ్ పాస్ట్ చేస్తారు. హుహు. సో, సైనికులు విన్యాసాలు చేస్తారు. ఎవరికైతే ఎన్‌సీసీ అయితే ఉంటదో వాళ్ళు కూడా అక్కడ పెరేడ్ చేయడానికి వాళ్ళకి హక్కు అవకాశం కల్పిస్తారక్కడ. సో, అవును. అవకాశం కోసం ఎందరో వెయిట్ చేస్తూ ఉంటారనమాట. సో, మన ఇండియన్ ఆర్మీ కూడా అక్కడ రెజిమెంట్స్ అక్కడికి వెళ్ళి మనం అంటాం కదా! 15 ఆగస్ట్ అంటాం. సో, 26 జనవరి అంటాం దీన్ని మనం. హుహు. 26 జనవరి అని చెప్పేసి మన ఆర్మీలో గాని, లేకపోతే దేశంలో గాని అలా హిందీలో అనేవాళ్ళు. ఈ 26 జనవరిని అందరూ కలిసికట్టుగా బాగా చేసుకొని ఇవాల్టి నుంచి మన దేశానికి ఒక రాజ్యాంగం వచ్చింది. సో, ఈ రాజ్యాంగ హక్కులుండడం వల్ల మన రాజ్యానికి ఒక పేరుంటుంది. అంటే ఈ కంట్రీలో ఉన్న వాళ్ళే కాకుండా కంట్రీకి వచ్చిన వాళ్ళు కూడా ఈ రాజ్యాంగ హక్కులు కల్పించుకోవచ్చు వాళ్ళు. ఓకే. మన కంట్రీలో ఉన్న వాళ్ళకి కాకుండా కంట్రీకి వచ్చిన వాళ్ళకి కూడా రాజ్యాంగ హక్కులు వర్తిస్తాయి వాళ్ళకి కూడా. సో, వాళ్ళు కూడా వర్తించి ఈ దేశంలో ఎక్కడికెళ్ళినా కూడా సేఫ్‌గా ట్రావెల్ చేయొచ్చు. చాలా మందికి హక్కుల గురించి తెలీదు కదండీ! అదే కదండీ! ఇప్పుడు మన దేశంలో మనకు ఒక దౌర్భాగ్య స్థితి ఏంటంటే చాలా మందికి మనకున్న హక్కుల గురించి చెప్పరెవరు. మన హ్మ్. రాజకీయ నాయకులు మనకు అలా చేశారు. చాలా మంది సిలబస్ మారుస్తుంటారు బుక్స్‌లో. కానీ ఇలాంటి రాజ్యాంగ హక్కుల గురించి ఏదైతే ఉంటాయో చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. రైట్ టు లైఫ్ అని చెప్పేసి, రైట్ టు ప్రాపర్టీ చాలా ఉంటాయి. సో, ఇవన్నీ హక్కుల గురించి కూడా కొంచెం యాడ్ చేస్తే చిన్నప్పటి నుంచి ఏ విధంగా అయితే ఓనమాలు నేర్పుకుంటామో చిన్నప్పటి నుంచి పిల్లలకి. హ్మ్. ఓనమాల దగ్గర నుంచి ఏబీసీలు ఇవన్నీ గణితం గాని, ఆంగ్లం గాని నేర్పిస్తారో. సో, అదే విధంగా జస్ట్ ఒక 2 హక్కుల గురించి ఒకటో తరగతి నుంచే కొన్ని హక్కుల గురించి చెప్తే చాలా బెస్ట్ కదా! సో, దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి అర్థమవుతది. ఓహ్! ఇది మన హక్కు. ఈ హక్కు కోసం మనం పోరాడాలి. సో, ఎలాగో వాళ్ళు చెప్పరు.
మన వాళ్ళు తెలుసుకోరు. సో ఇలాగే సాగుతూ పోతుంటది.